నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్లో తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను, తెలంగాణ కళాకారులను మరియు గద్దర్ను కించపరిచే విధంగా మాట్లాడడంపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మీ అయ్య జాగిరా అంటూ మాట్లాడిన విధానం సరికాదని, గత 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉప ముఖ్యమంత్రిగా ఏం చేయలేదని ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తామంటూ ప్రశ్నించారు. అడ్వకేట్ జేఏసీ నాయకులు తను మాట్లాడిన మాటలు వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన చీఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక నవనిర్మాణ సభ ఆయన ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసుకోవడం, ప్రభుత్వం అనుమతించకపోవడంతో నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ తన ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా అత్యంత దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఐకానిక్ లాంటి మా గద్దరన్నని, అదేవిధంగా తెలంగాణ కోసం పనిచేసిన అనేక మంది త్యాగమూర్తుల్ని, ఈ తెలంగాణ కోసం అమరులైనటువంటి వేలాది మంది అమరుల త్యాగాలను కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులుగా మేము ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఈ తెలంగాణ సాంస్కృతిక విప్లవం, తెలంగాణ సాంస్కృతిక చైతన్యం, ఈ తెలంగాణకు చైతన్యాన్ని భావవ్యాప్తి చేసినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుడిని పట్టుకొని మా దగ్గరకు వచ్చి వెహికల్ అడిగిండు అంటే తెలంగాణకు నేనేదో మీ దగ్గర లేకుంటే నేనేదో అడుక్కునే వాళ్ళకు భిక్షం వేసినట్టుగా అనే రీతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి మా ప్రజల మనోభావాలను దెబ్బతీసిండు. కాబట్టి గతంలో కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూనే అనేక కేసులు తెలంగాణలో ఇప్పటికి ఉన్నాయి. నానాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కూడా అవాకులు చవాకులు వేలిండు, తాట తీస్తా అని మాట్లాడినావు. అంటే నీకు ఇక్కడ తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ నాయకులన్నా, ఈ తెలంగాణ గడ్డన్నా నీకు ఏమాత్రం సోయి లేకుండా ఇష్టారీతిలో మాట్లాడుతున్నావు. ఈ వైఖరిని మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది సుమారుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వరకు మీకు నిర్మాణం లేదు, మీకు ఒక రాజధాని నిర్మాణమే లేదు. మీరు వచ్చి మాకు తెలంగాణలో నవనిర్మాణం చేసేది ఏముందా పవన్ కళ్యాణ్? మీరు ఇక్కడ ఏం చేస్తారు? మాకు ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రగతితో ఇవాళ తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో మా పాలకులు మా పరిపాలన నడిపిస్తున్నారు కదా. దానికి మీరు మాకు ఇక్కడ వచ్చి నవనిర్మాణం చేయించి మాకేదో కొత్తగా మీరు దేశభక్తి గురించి కావచ్చు, మీరు మాకు పాఠాలు వల్లించాల్సినటువంటి అవసరం లేదు. మీరు మా ప్రజల మనోభావాలను గౌరవించండి. మీరు తెలంగాణలో ఎక్కడన్నా ఏ పర్యటన చేసుకోండి, కానీ తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ప్రాంతీయ అసమానతలు రేపే విధంగా, మా అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మీ వ్యవహారం ఉండొద్దు. మీరు ఇప్పటికైనా మార్చుకోవాలి. మీరు నిన్న గద్దర్పై చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాలతోటి ఉన్న తరుణంలో, ఒక పుష్కర కాలం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు తన నివాసంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలను అవమానించే విధంగా, అదేవిధంగా తెలంగాణ కళాకారులను, తెలంగాణ నాయకులను, తెలంగాణ అందరినీ కూడా ఉద్దేశిస్తూ కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాడి 2014 మలిదశ తొలిదశ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంకు మీరు మీనింగ్ లెస్ అని అన్నారు, కానీ తెలంగాణ రాష్ట్రం అంటే త్రిలింగం, కాళేశ్వరం, శ్రీశైలం, ఈ 3 లింగాలు కలిస్తేనే త్రిలింగం అనేది మీరు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఇప్పుడు కాదు పుట్టింది, తెలంగాణ పుట్టింది 19వ శతాబ్దం 13వ శతాబ్దంలో పుట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అనేది మీ యొక్క బ్రిటిష్ వారు చలో మద్రాస్
గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా విస్మరించి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎవనయ్య జాగిరి అన్నట్టావా? ఇక్కడ నేను ఛాలెంజ్ చేస్తాను, ఇది మా అయ్య జాగిరి, మా తాత జాగిరి, మా ముత్తాత జాగిరి. నీకు అదే దమ్ముంటే ఇది నీ అయ్య జాగిరి అని ఇదే తెలంగాణ రాష్ట్రం నీ ఇంట్లోనే ప్రెస్ మీట్లోనే చెప్పు, నీ తాత జాగిరి అని చెప్పు. నేను మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీ అయ్య జాగిరా అని మేము అనం. మీరు కాబట్టి గౌరవ హోదాలో ఉన్నారు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి మీరు నోరును దగ్గర పెట్టి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా మీరు ఉండేది ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఎంతోమంది మీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు 4th క్లాస్ ఎంప్లాయీ నుండి పెడితే 1st క్లాస్ ఎంప్లాయీస్ వరకు కూడా మీ దగ్గర సరైన సౌకర్యాలు లేదని తెలంగాణను ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణ ప్రజల అస్తిత్వం దెబ్బతీనే విధంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీనే విధంగా, ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఈ తెలంగాణకు సంబంధించి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మా దళిత ముద్దుబిడ్డ, ఒక తెలంగాణకు సాంస్కృతిక ఐకానిక్ గా ఉన్నటువంటి గద్దర్ గారిని అత్యంత నీచంగా కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కోట్లాది మంది తెలంగాణ ప్రజలను కించపరిచినటువంటి పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది తెలంగాణ జేఏసీ అడ్వకేట్ జేఏసీగా. ఎందుకంటే ఇప్పుడు గద్దర్ అన్న అంటే ఒక వ్యక్తి కాదు, ఇవాళ తెలంగాణలో ఒక శక్తి, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి, అనేక అణగారిన వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి, అట్లాంటి మా తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి, అట్లాంటి గద్దరన్నను పట్టుకొని నీ దగ్గరకు వచ్చి వెహికల్ అడిగిండు మమ్మల్ని అంటే ఆంధ్రుల దగ్గరకు వచ్చి మా తెలంగాణ ఐకానిక్ పర్సనాలిటీ అయినటువంటి గద్దర్ నన్ను అడుక్కున్నాడు, మీరేం చేసిండ్రు అనే విధంగా ఇవాళ తెలంగాణ ప్రజలను మా గద్దర్ అన్నను అనుసరించేటువంటి వేలాది మంది ప్రజలను, లక్షలాది మంది తెలంగాణ వాదులను మీరు కించపరిచిండ్రు. అదేవిధంగా తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ కూడా తెలంగాణ ప్రజలను ప్రశ్నించినావు, మా నాయకులను ప్రశ్నించినావు. ఇక్కడ త్యాగాలు నీకు తెలియవు. వందలాది మంది అమరులైనప్పుడు ఏ కుటుంబాన్ని పరామర్శించినటువంటి వ్యక్తివి కావు. కేవలం రాజకీయాలు చేయడానికి వస్తావు, మా తెలంగాణ నాయకులను తిడతావా? తెలంగాణ కోసం 60 ఏళ్లుగా అనేక రకాలుగా పోరాడినటువంటి వందలాది మంది అమరులైనటువంటి చరిత్ర ఈ తెలంగాణకు ఉంది. ఈ తెలంగాణ రక్తంతో తడిచినటువంటి తెలంగాణ, తమ హక్కుల కోసం పోరాడినటువంటి తెలంగాణ, ఇట్లాంటి తెలంగాణ బిడ్డలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని ఇవాళ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వారు పరిశీలిస్తామని చెప్పిండు. మేము ఈ సందర్భంగా మా నాయకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మా నాయకత్వాన్ని ఇక్కడ పనిచేసినటువంటి ఉద్యమకారులను, అంటే ప్రాంతీయతత్వం ఒక ఉగ్రవాదానికంటే దుర్మార్గం అని నిన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్, ప్రాంతీయవాదం అంటే తెలంగాణ ప్రజలుగా మాకు ఉండేటువంటి మా హక్కులను కావాలి, మా పరిపాలన మాకు కావాలని తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు పనిచేసినాయి, సబ్బండ వర్గాలు పోరాడినాయి. మమ్మల్ని అందరినీ కించపరిచినట్టే కదా ప్రాంతీయవాదం అంటే. అంటే మా ప్రాంతం మీద వచ్చి నువ్వు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వెళ్తావా? మమ్మల్ని ఇంకా పరిపాలిస్తావా? ఇంకా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తావా? నీ సినిమాల్లో మా భాషను రౌడీలకు గూండాలకు పెడతావా? ఇదేనా నీ నీ పెత్తనం ఇంకా కొనసాగించాలని ఉందా పవన్ కళ్యాణ్? ప్రాంతీయవాదం ఉగ్రవాదం ఎట్లయితుంది? మా హక్కుల పరిరక్షణ, మా తెలంగాణ, మా ఆకాంక్ష, మమ్మల్ని మీతో కలిపింది ఆ రోజు కలిపింది మీరు మేము ముందు నుండి ఒకటి కాదు కదా, మీరు వేరు మేము వేరు కదా, అందుకే మాది మేము కావాలని కొట్లాడితే మేము ఉగ్రవాదం అవుతామా? ఇంత నీచంగా మా ప్రజలను కించపరిచినటువంటి పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలి. 2 ఏళ్లుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు పవన్ కళ్యాణ్, మరి మీరు రాజధాని నిర్మాణం ఏం జరిగింది? ఆడ చేసినావా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేసినావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏనుడివి ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణలో నవనిర్మాణం చేపడతావా? 12 సంవత్సరాలుగా ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో కావచ్చు, ఒక జీడిపిలో నంబర్ 1 గా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది ఈ తెలంగాణ. మాకు నువ్వు చెప్పేది ఏందయ్యా? నువ్వు మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేశభక్తి కావచ్చు, ఇక్కడ అభివృద్ధి కావచ్చు, ఇక్కడ నిర్మాణం కావచ్చు, ఈ ఏదైనా కూడా మా నాయకులు ఉన్నారు, మా ప్రభుత్వాలు ఉన్నాయి, మేము చూసుకుంటాం. కానీ ముందు నీ రాష్ట్రంలో నువ్వు చూసుకోవాలని నీకు హెచ్చరిస్తూ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళొకసారి మాట్లాడొద్దని తెలంగాణ న్యాయవాదులుగా మేము నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వేడుకలు జరుగుతున్న తరుణంలో ఒక పుష్కర కాలం వేడుకలు అందరూ ఆనందోత్సవాలు ఉన్న సందర్భం లోపల నిన్న 2/6/2020 నాడు ఆంధ్రప్రదేశ్ చెందిన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్, జనసేన రాష్ట్ర అధ్యక్షుడు
తన నివాసం జూబ్లీ హిల్స్ లో ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ కళాకారులను, తెలంగాణ నాయకులను అందరినీ కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడే ముందు పైసలు తీసుకొని మాట్లాడుతున్నారా, పైసలు తీసుకోకుండా మాట్లాడుతున్నారా అన్నది మీరు గమనించాలి. తెలంగాణ ప్రజలది ఎవనయ్య జాగిరి అని అంటావా? నేను ఈ వేదిక ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాను. తెలంగాణ మా అయ్య జాగిరి, మా తాత జాగిరి, మా ముత్తాత జాగిరి. అదే దమ్ముంటే నువ్వు మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ నీ తాత జాగిరి అని చెప్పు, మేమందరం కూడా ఒప్పుకుంటాం. నువ్వు పుట్టింది ఎక్కడనో, పెరిగింది ఎక్కడనో, ఇప్పుడు ఉంటున్నది ఎక్కడనో అన్నది గుర్తించుకో. నువ్వు గెలిచిన పిఠాపురంలో నీ ప్రజలకు ఏం చేస్తున్నావు అన్నది కూడా గుర్తించుకో. తెలంగాణ ప్రజలు 1960 ముల్కీ రూల్స్ నుండి గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలు మీకు ఉమ్మడి రాష్ట్రం కర్నూలు లోపల ఉమ్మడి రాష్ట్ర రాజధాని ఇస్తే అక్కడ సదుపాయాలు లేవని మీరు ఎక్కడికి పోవాలన్నా అన్న దిశలో అప్పుడు 1960 లోపల హైదరాబాద్ రావడం జరిగింది. 1960 నుండి పెడితే 2014 వరకు కూడా మేము మిమ్మల్ని అన్నదమ్ముల లెక్క చూసుకోవడం జరిగింది. కానీ మీరు మా ఉద్యోగాలల్లా, మా నీళ్ళల్లా, మా నిధులల్లా మీరందరూ కూడా మోసం చేసిండ్రు కాబట్టి మిమ్మల్ని మేము తరిమి కొట్టడం జరిగింది. ఆయనను మీ యొక్క ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ లోపల స్థానాలు లేవని తెలంగాణను మళ్ళా ఇక్కడ రావాలి అని కూడా అందరూ కూడా గ్రూప్ 4 నుండి పెడితే గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా అందరూ కూడా ఇక్కడ ఆప్ట్ చేసుకోవడం జరిగింది. మీ యొక్క వ్యాఖ్యల ద్వారా వాళ్ళు ఏమన్నా చేసినట్టయితే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి ఏదైతే ఉన్నదో ఏం జరిగినా కూడా మేము బాధ్యులం కాదని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మీ యొక్క ఆంధ్రాకు సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా సోదర భావంతో మేము చూస్తున్నాం. మీ యొక్క వ్యాఖ్యలతోటి ఏదన్నా వాళ్ళకి జరిగితే మాత్రం మరోసారి తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున లేచి ఇదివరకు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్ని పాడిన మా గద్దరన్న ఈసారి మళ్ళా మేమేం పాడదంటే బండెనక బండి కట్టి ఆంధ్ర ఓళ్ళని తరిమి కొట్టి అన్న పాట కూడా పాడతాం. అదే విధంగా మరొకసారి హెచ్చరిస్తాం, నువ్వు అయ్యోనివా మా అవ్వోనివా, తెలంగాణకి పాలోనివా, ఎలా అంటావు మరి తెలంగాణ అయ్య జాగిరని? నువ్వు రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకొని పోవచ్చు, కానీ నువ్వు రోషన్ తిప్పి ఇక్కడ మాట్లాడినైతే నీ రొమ్ము ఇడుస్తామని కూడా తెలంగాణ న్యాయవాదుల జేఏసీగా నేను హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర ఎంప్లాయీస్ లారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రజలారా, నేను మిమ్మల్ని ఏమడిగాను, మీ యొక్క ఆంధ్రప్రదేశ్ నాయకుడైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరున్నా కూడా పర్వాలేదు, ఆయనతోటి క్షమాపణ చెప్తే మాత్రం మీరందరూ కూడా బాగుంటారు. లేదు అంటే మా ఉద్యమకారులే కావచ్చు, మా నాయకులే కావచ్చు, ఎవరమే కానీ ఏమి జరిగినా కూడా మేము బాధ్యత కాదు. తెలంగాణ రాష్ట్ర తెలంగాణ పోరాటం లోపల అన్ని పార్టీలు మమేకమై ఒకటైనం. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా మమేకమై మళ్ళొకసారి తాటి మీదకి వస్తాం. ఒక తాటి మీదకి వచ్చి మరొకసారి మీరా మేము అన్నది కూడా చూస్తామన్నది మేము ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు బహిరంగంగా నిన్న జరిగిన సంఘటనకు బహిరంగ క్షమాపణ చెప్తే మాత్రం మేము విత్డ్రా చేసుకునే ఆలోచన చేస్తాం. లేని ఎడల మీ యొక్క మీద మళ్ళా కేసులు పెడతాం, మీ యొక్క అంతు చూస్తామన్నది మేము హెచ్చరిస్తున్నాం.